ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మనందరితో బహుసూటిగా మాట్లాడు. నీ గురి ఎటు ఉంది, నీ గురి ఏ వైపు వెళ్తున్నావు అన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు బహు విలువైన మాటలు మాట్లాడాడు. కనుక ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరికి ఈ రోజున దేవుడు బహుసూటిగా మనతో మాట్లాడబోతున్నాడు. కనుక శ్రద్ధ కలిగి వాక్యాన్ని విందాం, అనేక మందికి షేర్ చేద్దాం. నిజంగానే మన గురి ఎటువైపు ఉందో అన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. అసలు మనం ప్రార్థన చేస్తే ఎందుకు జవాబు రావట్లేదు? ఈరోజు చాలా విలువైన వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మనందరితో మాట్లాడబోతున్నాడు. మనము ప్రార్థన చేస్తే, దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినా, లేదా నువ్వు ఇంటికాడుండి ప్రార్థన చేసినా ఎందుకు జవాబు రావట్లేదు? దానికి కారణం ఏంటి? ఈరోజు చాలామందికి ఈ ఆలోచన ఉండుంటుంది. అయ్యా, నేను సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఎన్నోసార్లు నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు రావట్లేదు. ఎంతోమంది అంటున్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా ఆలోచిస్తే కొంతమంది ఏమంటే దేవుణ్ణి తప్పు పడుతున్నారు. మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడేమో, కానీ ఆయన వింటున్న దేవుడు అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున చాలామంది ఏమవుతున్నారంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదేమో, మన ప్రార్థన ఆలకించట్లేదేమో అని దేవుడు బహుగా చాలామంది దేవుణ్ణి దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో బహు విలువైన మాట మాట్లాడబోతున్నాడు. అసలు మనం ప్రార్థన చేస్తే ఎందుకు ఆలకించట్లేదు? ఎందుకంటే దేవుడు ఎవరు? ఈ యొక్క ముఖ్యమైన పాయింట్ ఇదన్నమాట. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. తన పిల్లలు ఎవలాగా ఉండాలన్నాడు? నేను పరిశుద్ధుడుగా ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఎందుకంటే పరిశుద్ధులకే పరలోక రాజ్యం. అబద్ధాలు ఆడేవాడికి కానీ, దొంగతనం చేసేవాడికి కానీ, వ్యభిచారం చేసేవాడికి కానీ, లేదా మోసం చేసేవాడికి కానీ, లంచాలు తీసుకునేవాడికే కానీ ఎవరికి పరలోక రాజ్యము లేదు. ఎందుకని? ధనవంతుడు కూడా లేదు. ఎందుకని దేవుడు చెప్తున్నాడంటే, వారు ఏమాత్రము పరిశుద్ధతలో ఉండలేరు. ధనం ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఈరోజున చాలామంది ఏమైపోతున్నారంటే, దేవుడు పరిశుద్ధుడు, ఆయన చెప్తున్నాడు క్లియర్ కట్గా, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నవారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు దొంగతనం చేసి, నువ్వు వ్యభిచారం చేసి, లేదా ఏ పనైనా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. ఎందుకంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2-3 వచనాల ద్వారా దేవుడు చాలా విలువైన మాట రాయబడు. రక్షింపనేరకుండునట్లు నా చెయ్యే కురచ కాలేదు, విననేరకుండునట్లు నా చెవులు మందం కాలేదు. కేవలం నీకు నాకు ఏముంది? అడ్డుగోడ ఉందంట. ఆ అడ్డుగోడ ఏంటంటే పాపం. పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉండదు. పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. నువ్వు ప్రార్థన చేస్తూ పాపం చేస్తున్నావంటే ఆ ప్రార్థన అంగీకారము లేదు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపం చేసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒకసారి క్షమిస్తాడు. దావీదు పాపం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, మరి ఎన్నడూ ఆ పాపం చేయలేదంట. ఒకే ఒక పాపం చేశాడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు 1-2 పాపాలు చేస్తే సరిపోను, కానీ చేసిన తప్పు మళ్ళీ చేస్తూ, దొంగతనం చేసి మళ్ళీ అయ్యా నేను క్షమించని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే పని చేస్తున్నావంటే ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు రాదు, నీకు సమాధానం రాదు. అందుకే దేవుడు ముఖ్యమైన మాట చెప్తుంది ఏంటంటే, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధంగా ఉండాలి.
ఎవరిని అన్యాయం చేయలేదు. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరిని దూషించినట్లు లేదు, ఎవరి మీద కోపపడినట్లు లేదు, ఎవరి మీద అవహేళన చేసినట్లు కానీ ఒకరిని నవ్వులు పాలు చేయటం కానీ ఆయన ఏది చేయలేదు. ఆయన ఏ మాత్రము పాపం అనేది ఎరగనివాడు. అందుకే మనం కూడా ఎలాగ ఉండాలంటున్నాడు, నేను ఎలా జీవించానో మీరు కూడా అలాగే జీవించాలి. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట ఏమని చెప్తున్నారంటే, నన్ను వెంబడించువారు నా సిలువను వెత్తుకొని వెంబడించారు. శ్రమల పాటు యేసయ్య ఏ శ్రమల్లో నడిచాడో మనం కూడా అదే శ్రమల్లో నడవాలి. దేవుడు ఇరుకు మార్గములోనే విశాలత ఉందన్నాడు. ఈరోజు మనకు ఇరుకు మార్గంలోనే విశాలత ఉంది. నీకు శ్రమలు ఉన్నాయంటే నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావని, నీకు కష్టాలు ఉన్నాయంటే నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావని. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒకే ఒక మాట చెప్తున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధంగా ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా లంచం తీసుకోవద్దు, ఎవరు ఎన్ని మభ్య పెట్టినా నీ యొక్క నీతిని వదులుకోవద్దు, నీ యథార్థతను వదులుకోవద్దు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, ఎక్కడైనా సరే అపవిత్రంగా ఉన్నవారి ప్రార్థనకు జవాబు వచ్చిందా? లేదు. యేసేపు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశంలోనే గవర్నర్ అయిపోయాడు. పరిశుద్ధత ముఖ్యం. యేసేపుని తన యొక్క యజమాని భార్య రమ్మన్నా తన పాపం మాత్రం చేయలేదు. ఇది నా దేవునికే వ్యతిరేకమని తన బట్టలు విప్పేసి వెళ్ళిపోయాడు తప్ప పాపం చేయలేదు. అక్కడ ఏమొచ్చింది? దేవుడు యేసేపుని ఏం చేశాడు? ఫలించే కొమ్మగా చేశాడు. ఊహించని రీతి కరువు వచ్చింది. ఆ కరువులో తన వాళ్ళను పోషించుకోవడానికి, అలాగే రాజు కూడా యేసేపు మాట వినేవాడిగా మార్చేశాడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ పరిశుద్ధుల ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, నువ్వు ఏ అబద్ధం ఆడకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని అన్యాయము చేయకుండా, ఎవరిపైన నిందలు వేయకుండా నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తావో అప్పుడు నీ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుంది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే దేవుడు చెప్తున్నాడు, అబద్ధాలు ఆడొద్దు, దొంగతనము చేయొద్దు. దేవుడు చెప్పాడు, దేవుని ఆజ్ఞని ఏది మీరినా నీవు పరిశుద్ధతలో లేనివాడివే. గుర్తుపెట్టుకో. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, అందం మోసకరం. అందాన్ని చూసి మోసపోవద్దు. చాలామంది అందాన్ని చూసి మోసపోతున్నారు. యవనస్తులు యవనరాలు కూడా ఏమైపోతున్నారు? అందాన్ని చూసి మోసపోయి పరిశుద్ధతను కోల్పోతున్నారు. నీ పరుపు పాన్పు జాగ్రత్తగా చూచుకోమన్నాడు దేవుడు. నీ జతవాడికే తప్ప ఎవరికి ఇవ్వద్దన్నాడు. ఈరోజు ఎంతమంది పరిశుద్ధతను పోగొట్టుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. పాపం వల్ల వచ్చి జీతము మరణం. ఈరోజున పాపము చేయటం ద్వారా భార్య భర్తని చంపేస్తున్నాడు, భర్త భార్యని చంపేస్తున్నారు, మరణము సంభవిస్తుంది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధంగా జీవించు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను నా పరిశుద్ధతను కోల్పోలేదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూచెదరు. నీ హృదయం శుద్ధి లేదు కాబట్టి నువ్వు పరిశుద్ధంలో ఉన్నవాడు హృదయ శుద్ధి ఉంటుంది. నువ్వు పరిశుద్ధంగా ఉన్నవాడు క్షమించే గుణం ఉంటుంది. యేసయ్య పరలోక ప్రార్థనలు ఏమని చెప్పాడు? నా రుణస్థులను క్షమించినట్లు మా రుణములను క్షమించండి అన్న. ఎవరినైతే నువ్వు క్షమిస్తావో దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఎవరినైతే క్షమించట్లేదో, శత్రువు అయినా సరే నువ్వు క్షమించట్లేదో, దేవుడు నిన్ను క్షమించడు. గుర్తుపెట్టుకో. ఎందుకని ఈ వాక్యము విలువైన వాక్యము. దేవుని మాట చాలా స్పష్టంగా చెప్తుంది. నీ అన్నదమ్ములపైన నువ్వు కోపం పెట్టుకున్నావా? నీ సహోదరులు ఇలా కోపం పెట్టుకొని నువ్వు వేసే ఏ మాత్రము ఆయన కానుక అంగీకరించడు. అందుకే నువ్వు సమాధానపడి నా పెట్టులో కానుక వేయమన్నాడు. నువ్వు ఏమాత్రమో సమాధానం లేనివాడిగా ఉండి నువ్వు వెళ్ళి ధనాన్ని వేస్తూ ఉన్నా, దశంభాగాలు వేస్తూ ఉన్నా దేవుడు అంగీకరించాడు. ఎందుకని చెప్తున్నాడంటే దేవుడు చెప్పాడు,
దేవుడు చెప్పిన మాటలో యథార్థత ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిజంగానే మనం కూడా ఎక్కడో పరిశుద్ధత కోల్పోతున్నామేమో. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి నిద్రించే వరకు ఎన్నో పాపాలు చేస్తూ, ఎంతోమంది అవమానపరుస్తూ, ఎంతోమంది ఈ నోటి ద్వారా బూతు మాటలు మాట్లాడుతూ అవమానపరుస్తూ ఎన్నో విధాలుగా నాశనం చేస్తున్నామేమో. అందుకే ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవుని సముఖంలో వెళ్ళట్లేదు. ధూపం వలె నీ ప్రార్థన ఎందుకు వెళ్ళట్లేదంటే కారణం నీలో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత ఉన్నవాడు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు అపవిత్రంగా ఉన్నారా? వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి అగ్ని కూడా వాళ్ళని ముట్టుకోలేదంట. ఏడింతల అగ్ని వాళ్ళని కాల్చివేసినా సరే ఏ మాత్రం వాళ్ళని శరీరం అంటుకోలేదు, కానీ జుట్టు కూడా కాలలేదని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధంగా ఉన్నవాడు ఏమవుతాడంటే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకో. షద్రక్ మేషక్ అబేద్నెగోలు పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి గొప్ప కార్యం జరిగింది. దానియేలు ఎక్కడ పాపము చేయలేదు కాబట్టి సింహాల నోటు నుండి విడిపించబడ్డాడు. అదే పరిశుద్ధత కలిగి మోషే పరిశుద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగలిగాడు. ఈరోజున యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మోషే వలె ప్రార్థన చేసి సముద్రాన్ని చీల్చాలని చూశాడు. కానీ ఏమైంది? చాలామంది చూసి ఉంటారు ఆ వీడియో. చూసినప్పుడు ఏమైంది? ఆ కెరటాలు వచ్చి గట్టిగా కొట్టగానే ఎదురుకొచ్చేసింది. నీవు పరిశుద్ధంగా లేకుండా ఉంటే ఏ పని జరగదు, ఏ అద్భుతము జరగదు. నువ్వు పరిశుద్ధంగా ఉండు. దేవుడు చెప్తున్న మాట, నువ్వు పరిశుద్ధంగా ఉంటే నేను నీ పక్షాన వ్యాజ్యమాడతాను, నీ పక్షాన యుద్ధము చేస్తాను. సౌలు ఒకప్పుడు పరిశుద్ధంగానే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేసి మళ్ళీ ప్రార్థన చేయకుండా ఉండి మళ్ళీ ప్రార్థన చేశాడు, కానీ ప్రతిఫలం లేదు. సమూయేలు అంటున్నాడు, నీకు ఇంకా జవాబు రాదు అన్నాడు. ఇక నీ యొక్క అభిషేకం ఎవరి మీదకి వెళ్ళిపోయింది? దావీదు మీదకి వెళ్ళిపోయింది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధత లేకుండా ఏ పని చేసినా, దేవుని పని చేసినా అది వ్యర్థమే, గుర్తుపెట్టుకో. నీలో పరిశుద్ధత ఉండాలా. నీ కన్నులు పరిశుద్ధంగా ఉండాలి, నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు నీ ప్రార్థనకు త్వరగా జవాబు వస్తుంది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడు, ఎన్నోసార్లు మనం పరిశుద్ధతను కోల్పోతున్నాం. నీ హృదయం, అందుకే నా శరీరాన్ని, రక్తాన్ని తీసుకున్నప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండి నా ఆహారాన్ని తీసుకోమన్నాడు. ప్రభు బలలో చెప్పింది అదే. నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండి అనేక మంది పరిశుద్ధులుగా మార్చమన్నాడు. ఈరోజున మనం ఎలా ఉంటున్నాం? అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మనమందరికీ అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి? ఎందుకంటే పశ్చాత్తాపపడి నీవు పరిశుద్ధతలో రావాలని. శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఎందుకు దైవజనులు పెడతా ఉంటారంటే నీలో పశ్చాత్తాపం ఉంటేనే. దావీదు పశ్చాత్తాపడ్డాడు తను చేసిన పాపాన్ని బట్టి, లేదంటే దావీదు కూడా చనిపోయేవాడు. నాతాను ప్రవక్త వచ్చి అన్నాడు, ఇదిగో ఒక యజమానుడు ఉన్నాడు, ఒక గొర్రె పిల్లను ఒక పేదవాడి దగ్గర ఒక గొర్రె పిల్ల లాక్కున్నాడు. ఆ గొర్రె పిల్లను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు, కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాడు. అంటే అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆ గొర్రెకు బదులు 4 ఇవ్వాలి, అలాగా ఆ యజమాని కూడా చంపేయాలనగానే అది ఎవరో కాదు నువ్వే అన్నాడు నాతాను ప్రవక్త. అన్నప్పుడు దావీదు ఆశ్చర్యపోయాడు. అప్పుడు భయముతో దేవుని పాదాల దగ్గర పడి కన్నీరు కార్చినప్పుడు దావీదు మరణము తప్పించబడింది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, పాపం వల్ల వచ్చి జీతం మరణం, ఆ మరణమే నరకం. అందుకే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండాలి. నీ పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి, నీ కుటుంబం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధుల ప్రార్థన త్వరగా దేవుడు ఆలకిస్తాడన్నది ఇదే వాక్యం, దేవుడు చెప్తున్న సత్యం. ఎందుకంటే నేను పరిశుద్ధంగా ఉన్న వారి చెంత అద్భుత కార్యాలు చేస్తాడు. యెహోషువ పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి సూర్యుడు చంద్రుని గిబ్యోన్లో ఆపేశాడు. ఏలియా పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆకాశం నుండి అగ్ని దిగబడింది. కర్మేల పర్వతమందు అద్భుతంగా ఆ యొక్క అగ్ని దిగి ఆ దహన బలిని కాల్చింది.
అబ్రాహాం పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టే దేవుడు ఏం చేశాడు? విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఇస్సాకు, యాకోబు, ఇలా ప్రతి ఒక్క భక్తులు అనేక మంది పరిశుద్ధంగా జీవించారు కాబట్టే ఒకప్పుడు పేతురు వీళ్ళందరూ 12 మంది శిష్యులు పరిశుద్ధత లేకుండా ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసయ్య వెళ్ళి ఆయన ఏ విధంగా మేడగదిలో ప్రార్థన చేయగా వారి మీద పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చాడు. అప్పటి నుండి వాళ్ళ దేవుని సువార్తను భయము లేకుండా అనేక మందికి పంచిపెట్టాడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీవు పరిశుద్ధంగా ఉంటే ధైర్యం ఏర్పడుతుంది. నువ్వు కృంగిపో, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు కృంగిపో. పరిశుద్ధంగా ఉంటే నీవన్నీ అద్భుత కార్యాలు చూస్తావు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా ఈ మాటను గుర్తుపెట్టుకొని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. లేదంటే నువ్వు పాపముతో ఉండి ప్రార్థన ఆలకించే దేవుడు కాదాయన. నువ్వు పాపం చేస్తూ మళ్ళీ పాపం చేస్తూ మళ్ళీ పాపం చేస్తూ మళ్ళీ ప్రార్థన చేస్తూ పాపం చేస్తూ ప్రార్థన చేస్తూ ఈ విధంగా ఉంటే దేవుడు ఆలకించాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు వాక్యము ద్వారా. 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంగా ఉన్న ఇశ్రాయేలు ప్రార్థన ఆలకించలేదు. వాళ్ళ మూలుగులు విని ప్రార్థన ఆలకించాడు. ఎప్పుడు? భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళని చూసి అప్పుడు ఆలకించాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు విజయం ఏర్పడుతుంది. ఈ రాత్రి నువ్వు పరిశుద్ధంగా ఉన్నావో లేదో నీ హృదయ పరిశీలన చేసుకో. ఎంతమందిని మోసం చేసావో ఇప్పుడే వాళ్ళతో సమాధానపడు. ఎవరినైనా నువ్వు క్షమించట్లేదా? ఇప్పుడే వాళ్ళతో సమాధానపడు. రేపు పునరుద్ధారాధనలో నువ్వు వెళ్ళి దేవుడికి చెప్పాలయ్యా, నీవు చెప్పినట్లే నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటా ఉన్నాడు. ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. అంత మాట అనటానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు శోధకుడు, అనేక మందిని క్రైస్తవులను చంపేసినవాడు, చెరసాల్లో వేసేసినవాడు. కానీ ఎప్పుడు తనకు ఆ మాట ఎప్పుడైతే దేవుని యొక్క పరిచర్యలో బలంగా వాడబడుతున్నప్పుడు ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. అంటే క్రీస్తును పోలి అంటే నేను దేవుని పరిశుద్ధతలో నడుస్తున్నా, నువ్వు కూడా పరిశుద్ధంగా నడవండి. ఖచ్చితంగా చెప్తున్నాడు. మనం కూడా పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థనకు అద్భుతాలు జరగాలంటే ఈ రాత్రి నువ్వు ప్రభువుని అడుగయ్యా, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి, నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి, నా ఆలోచనలోనూ నా తలంపుల్లోనూ నా యొక్క ప్రతి విషయంలోనూ నేను పరిశుద్ధంగా జీవించే మార్గాన్ని దయచే ప్రభువా. హృదయము మా శుద్ధీకరంగా లేదు, కేవలం నేను పరిశుద్ధత లేకపోవటం వల్లనే. ఒకడి మీద నాకు ద్వేషం ఏర్పడుతుందంటే నాలో పరిశుద్ధత లేదు. కాబట్టి నీ ప్రేమ నాకు కనపరిచేయ, నీ దయగలిగిన గుణము నాకు కావాలయ్యా, నీ ఆత్మఫలాలు మాకు కావాలయ్యా. శాంతి, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, ఇలాంటివన్నీ మాకు కావాలయ్యా. నీ రాత్రి ఎవరైతే ప్రార్థన చేస్తాడో దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.